హే గైస్, లాస్ట్ వీడియోలో అయితే ఎలా రాన్సీకి రీచ్ అయ్యామో చెప్పా కదా. ఇప్పుడైతే దాని తర్వాత స్టోరీ. చలో హోమ్ స్టే చూపిస్తా ఎలా ఉంది చూడండి. మొత్తం గ్రీనరీ. ఇది కిచెన్ అనమాట. ఇది హోమ్ స్టే. చూడండి ఎంత స్పేషియస్గా ఉంది. ఇది మార్నింగ్ వ్యూ. ఇంకా రూమ్ రెంట్ వచ్చేసరికి 2500 అన్నారు, 2 రూమ్స్ కలిపి. కాకపోతే మేము అందరం కలిసి బార్గెన్ చేసాం అనమాట. అది 1800కి వచ్చేసింది, ఫుడ్ నాట్ ఇన్క్లూడెడ్. ఇంకా చెప్పాలంటే ఫుడ్ కూడా చాలా కాస్ట్లీ కాదు, చాలా చీప్. ఇలా అన్నం, పప్పు, ఇంకా ఒక ఆకుకూర పెట్టారనమాట. సో మొత్తం కలిపి అయితే 150 పర్ పర్సన్. అసలు 150కి ఇంత మంచి భోజనము, ఇంకా చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. వాళ్ళు దాంతో పాటు సలాడ్ కూడా ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ కర్డ్ తీసుకుంటే ఎక్స్ట్రా అనుకోండి. అస్సలు ఈ ఆనియన్ ని ఇలా అన్నం, పప్పు, ఆకుకూరతో కలిపి తింటే సూపర్. సో మేమైతే రీచ్ అయ్యింది 2కి అనమాట. సో మేమైతే మార్నింగ్ అక్కడ శివధాబా దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయడమే కానీ దాంట్లో ఎక్కడ ఏం తినలేదు. చాలా అంటే చాలా ఆకలి అయింది. ఇంకా ఇక్కడ రాన్సీలో ఏంటి అంటే ఫుడ్ ముందుగానే ప్రిపేర్ చేయరు, ఎందుకంటే టూరిస్ట్ ఎంతమంది వస్తారో ఎస్టిమేషన్ ఉండదు కదా. సో మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ఏదో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వేశారు, ఇంకా అన్నం, పప్పు. చాలా అంటే చాలా సాత్విక్ భోజనం అయితే దొరికింది వాళ్ళ. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా రేపు మార్నింగ్ మా ట్రెక్కింగ్ స్టార్ట్. సో అప్పటి వరకు ఏం చేద్దామని ఇంకా రాన్సీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూస్, అసలు చాలా బ్యూటిఫుల్ వ్యూస్. ఇంకా ఢిల్లీ గురించి తెలిసిందే కదా, ఎంత పొల్యూషన్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా వస్తే ఏంటి అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మెంటల్ పీస్. ఇంకా ఇక్కడైతే జీరో పొల్యూషన్, ఎంత గ్రీనరీ ఉంది. ఇంకా ఢిల్లీలో అయితే తెలుసు కదా ఎలా ఉంటది అని. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే హెవెన్ లా అనిపించింది నాకైతే. నా ఫ్రెండ్స్ అందరూ చెప్తాను చాలా చల్లగా ఉన్నాయి అంటే వాటర్, నిజంగా చాలా చల్లగా ఉన్నాయి. బట్ క్రాక్స్ ఈస్ బెటర్ నో కంపేర్ టు ది శాండల్స్. मुझे ऐसा लग रहा है, बहुत फिसल रहा है ब्रो इससे. అయితే ఇక్కడ ఒక్కసారి ఎలా ఉంటుంది ఇలా కల్చర్ అని చూడాలి ఉంది. ఎందుకంటే ఎక్కడైతే మేము తింటున్నామో అక్కడ ఎవరైతే దేవుడి ఫోటో ఉందో, మేబీ గ్రామదేవత కావచ్చు, గ్రామదేవుడు కావచ్చు. సో అలా ఏమైనా టెంపుల్స్ లేకుంటే స్కూల్స్ అలా ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాము, తెలియదు. ఇక్కడ చూస్తేనేమో అసలు ఏమీ లేదు, చెట్లు పుట్లు ఇంకా వాటర్ ఫాల్స్ తప్ప. ఇంకా విలేజ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. లెట్స్ సీ. వింటున్నారా? అసలు మా ఫ్రెండ్స్ అందరు సింగర్సే. యాక్చువల్లీ మాకు ఒక పార్ట్ 2 మౌంటైన్ అయితే కనిపించింది, ఇంకా ఆ కొండ ఎక్కుతున్నాం అనమాట. సో మౌంటైన్ ఎండ్కి అయితే వెళ్తున్నాము. నేను అక్కడ వ్యూ చూపిస్తాను మీకు ఎలా ఉందని. ఇదైతే నాన్ రిస్ట్రిక్టెడ్ ఏరియా అయితే కాదు, జస్ట్ అంటే ఇంత ప్రాపర్గా స్టెప్స్ కూడా ఉన్నాయి, అంటే వెళ్ళే రూట్ కూడా ఉంది. సో వీఆర్ గోయింగ్ టు అండ్ సేఫ్ వేస్. మోయ్ మూమెంట్స్ గైస్. లోపల ఏం లేదు, మొత్తం డల్లనే. ఇక్కడ నుంచి ఏదైతే వ్యూ ఉందో పైనుంచి కూడా అదే వ్యూ. ఇప్పుడైతే విలేజ్కి ఇటు సైడ్ వచ్చాం కదా, ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి స్కూల్స్ ఇంకా టెంపుల్స్ ఏమన్నా లేకపోతే అలా రాన్సీ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం. లెట్స్ సీ అది ఎలా అవుతుంది. ఇదేంటో మీకు తెలుసా? చాలా మంది అంటారు ఎవరిదైనా ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఇలా పేర్చాలి అని. సో అలాంటిది మీరు నమ్ముతారా? మీకు కనిపిస్తుందా అక్కడ ఒక టెంపుల్, అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. అండ్ ఇట్ మ్యాటర్స్ హౌ ఫార్ ఇట్ ఈస్. సో ఇప్పటికైతే వెళ్తున్నాము. సో పహాడ్ క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే చాలా తొందరగా చీకటి అయిపోతుంది, ఎలా అయితే మన విలేజెస్లో అవుతుందో అలానే. ఇంకా ఇక్కడ రెయినీ సీజన్ కాబట్టి ఇంకా చీకటిగానే ఉంది. చూద్దాం గైస్, చూడండి ఇదే అనమాట రాన్సీ విలేజ్. సో విలేజ్కి అయితే ఎంటర్ అవుతున్నాము. చాలానే స్టెప్స్ ఉన్నాయంట.
టెంపుల్ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. స్టెప్స్ టు హెవెన్ లా అనిపిస్తుంది కదా నేను చూస్తుంటే. సో ఇక్కడ చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కట్టెలు పోయి వాడేటట్టు ఉన్నారు. సో ఇప్పుడు మేము ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ కూడా కట్టెలు పోయి వాడుతున్నారు. సో చాలా నేచర్ని సేవ్ చేస్తున్నారు. బాబోయ్ ఎంత దూరం అర్థం. ఇక్కడ బెల్స్ కనిపిస్తున్నాయి. సో మేబీ ఎంట్రన్స్ వచ్చేసాం అనుకుంటా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది విలేజ్. చాలా బాగుంది. ఇది కాదు మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ ఇంకా లోపల ఉంది చూడండి. హాయ్. क्या नाम है तुम्हारा? आरबी। भाई का नाम क्या है? उला का नाम क्या है? अरब। स्कूल जा रही हो क्या? भैया का नाम भी बोलो। भैया आयांश। दीदी का नाम भी बोलो। दीदी नुआराध्या। आराध्या। कहाँ रहते हैं? कहाँ रहते हैं? घर है आयांश। ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఎంట్రీ అనమాట. నాకు తెలియదు ఫోన్స్ అలౌడా కాదా అని. నేనైతే టెంపుల్ క్లోజ్డ్. 7 o'clock అయితే ఓపెన్ అంట. సో వెయిట్ చేస్తున్నాం అందరం ఇక్కడ. సో దర్శనం అయితే అయ్యింది. టెంపుల్ లోపల ఫోన్స్ అలౌడ్ లేదు. ఇప్పుడే ఎగ్జిట్ అవుతున్నాం. లోపల ఉన్నది శివుడు ఇంకా పార్వతి. దర్శనం అయితే చాలా మంచిది. సో ఇప్పుడైతే మా హోమ్ స్టేకి రిటర్న్ అవుతున్నాము. ఎక్కడైతే మేము ఈ నైట్ ఉండబోతున్నాము అది. ఇది అయితే కిచెన్ అన్నమాట మా హోమ్ స్టేది. గాయస్ చూడండి ఈవినింగ్ అవుతుంది. మొత్తం క్లౌడ్స్ అన్ని కిందకి వచ్చాయి. ఎంత బాగుంది ఇదే చూడండి. ఇట్ ఫీల్స్ లైక్ హెవెన్ రైట్. लाइट कब तक रहती है? रात भर सारी चाहिए। नहीं कॉफी भी है इसमें से। ఫేజ్ 10 గేమ్ తెలుసా అసలు? ఎంత ఇంట్రెస్టింగ్ గేమ్. ఊనో వాళ్ళ మమ్మీ అనుకోండి ఇదైతే. మొత్తం 10 లెవెల్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఎవరు లో స్కోర్ చేస్తే వాళ్ళే విన్నర్స్. ఇంకా తర్వాత అయితే డిన్నర్ చేసి పడుకున్నాం. నెక్స్ట్ డే ట్రెక్కింగ్.